ప్రాన్స్‌ని ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం క్రిస్పీగా తినాలి అనుకుంటే ఇలా చేయండి. చాలా ఈజీ మెథడ్ ఇది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. 250 గ్రామ్స్ టైగర్ ప్రాన్స్ తీసుకున్నాను. అందులో అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిన్నగా కట్ చేసిన కరివేపాకేసి బాగా ప్రాన్ అంతా కోట్ చేసి 30 నిమిషాలు పక్కన వదిలేయండి. 30 నిమిషాల తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా కలిపేయండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరిపిండి కూడా వేసుకుంటే ప్రాన్స్ కొంచెం క్రిస్పీగా వస్తాయి. వేసుకొని కలిపేసి నూనె చాలా హాట్‌గా ఉంచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం పక్కనుంచుకున్న ప్రాన్స్‌ని అందులో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. బ్యాచ్ వైస్ అన్నీ ఇలా చేసి దీన్ని రైస్‌తోనైనా తినొచ్చు. లేదా దీన్ని కొత్తిమీర చట్నీ గానీ, లేదా పుదీనా చట్నీ ఉన్నా దాంతో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇలా క్రిస్పీగా ఉంటది. ప్రాన్ తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.